వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సిఎస్ఐఆర్ అండర్టేకింగ్లో వర్క్ చేసేటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీలో ఖాళీగా ఉన్నటువంటి టెక్నికల్ అసిస్టెంట్ అనే జాబ్స్ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ జాబ్స్ అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు, కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే కాదు, ఇవి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ ఇవి. టోటల్గా 24 పోస్టులు ఉన్నాయి. ఇందులో అన్రిజర్వ్డ్ సంబంధించి 17, ఎస్సీ కేటగిరీకి 1, ఎస్టీ కేటగిరీకి 1, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 1 వేకెన్సీ ఇవ్వడం జరిగింది. 2/12/2025 నాటికి 28 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ పే స్కేల్ విషయానికి వస్తే బేసిక్ పే 35,400గా ఉంటుంది. ఈ బేసిక్ పేతో పాటుగా మనకి డిఎన్ఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, అలాగే వేరియస్ అలవెన్సెస్ ఏవైతే ఈ సిఎస్ఐఆర్ నుంచి వస్తాయో ఇవన్నీ కూడా కలుపుకొని పర్ మంత్ మనకి స్టార్టింగ్ పర్ మంత్ 65,856 రూపాయల శాలరీ అనేది మనకి రావడం జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్లోనే శాలరీకి సంబంధించి మనకి క్లియర్గా ఇచ్చారు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే రిలీజ్ అవుతాయో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే రిలీజ్ అవుతాయో వాటన్నిటినీ కూడా మన ఛానల్లో నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీరు అవి మిస్ అవ్వకుండా పొందాలి అంటే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను ఈ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు చూసి వెంటనే ఆ జాబ్స్కి అప్లై చేసుకొని జాబ్స్ అనేవి మీరు సాధించే అవకాశం అయితే ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు యూస్ఫుల్ అయ్యే విధంగా datatype.in అనే వెబ్సైట్ వాళ్ళు ఫ్రీగా అవైలబుల్లో మనకి టెస్టులను తీసుకురావడం జరిగింది. ఇందులో బయాలజీ సిరీస్, కెమిస్ట్రీ, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్తో టెస్టులను అనేవి తీసుకుని వచ్చారు. సో ఈ టెస్టులను మనము డైలీ అటెంప్ట్ చేయడం ద్వారా మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మన నాలెడ్జ్ అనేది ఈజీగా గెయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ datatype.in అనే వెబ్సైట్లో ఉన్నటువంటి ఈ ఫ్రీ టెస్టులని మీరు అటెంప్ట్ చేసి మీరు ఈజీగా నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడ మనం టోటల్గా 24 పోస్టులు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఈ పోస్టులు మళ్ళీ డిసిప్లైన్ వైజ్గా మారడం జరుగుతుంది. సో మొదటగా మనకి టీఏ అంటే పోస్ట్ కోడ్ నెంబర్ 1 ఏదైతే ఉందో దీనికి ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ హార్డ్వేర్ నెట్వర్కింగ్లో చేస్తుంటారో వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. లేదా డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ చేసి 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అభ్యర్థులు అంటే లేటరల్ ఎంట్రీ అంటారనమాట. సో 3 years డిప్లొమా కానీ మీరు చేసుంటే మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. ఒకవేళ 2 years డిప్లొమా చేసుంటే మాత్రం లేటరల్ ఎంట్రీ అంటారు, డైరెక్ట్గా సెకండ్ ఇయర్ డిప్లొమాలో జాయిన్ అవుతారు వీళ్ళు. సో వీళ్ళు ఈ విధంగా చేస్తుంటే మాత్రం 2 years ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరిగింది. ఇక డిజైరబుల్ క్వాలిఫికేషన్గా మనకి మేనేజింగ్ లీనక్స్, విండోస్ సర్వర్స్, వర్క్ స్టేషన్స్ వీటిపైన సర్టిఫికేషన్ అనేది ఉండాలి అంటున్నారు. సో ఇది డిజైరబుల్ అన్న క్వాలిఫికేషన్ అనేది మన దగ్గర ఉన్నా లేకపోయినా మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. మన దగ్గర ఈ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది ఉంటే సరిపోతుంది. సో డిప్లొమా మాత్రం ఉంటే కూడా మనం ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ TA02 ఇది కూడా ఒక వేకెన్సీ ఇవ్వడం జరిగింది. సో దీనికి కూడా డిప్లొమాలో ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్లో చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ TA03 ఇవి 2 పోస్టులు ఉన్నాయి. బీఎస్సీ ఇన్ ఎనీ బ్రాంచ్ విత్ ఆర్కియాలజీ లేదా ఎన్విరాన్మెంటల్ సైన్స్ లేదా జియాలజీ లేదా జియోగ్రఫీ చేసినటువంటి అభ్యర్థులు దీనికి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. లేదా బీఎస్సీతో పాటుగా ఎనీ బ్రాంచ్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ డిజైరబుల్ క్వాలిఫికేషన్గా డిప్లొమా ఇన్ అండర్ వాటర్ ఆర్కియాలజీ అని అడగడం జరిగింది. సో ఇది లేకపోయినా ఓన్లీ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మనము ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ TA04 ఈ జాబ్కి అప్లై చేయాలంటే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆటో క్యాడ్ అనేది మనకి డిజైరబుల్ క్వాలిఫికేషన్గా అడిగారు. నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ TA05 ఇవి 2 పోస్టులు ఉన్నాయి. బీఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ చేసిన వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ TA04 పోస్ట్ కోడ్ నెంబర్ TA04 ఇవి 5 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 3, ఎకనామికల్ వీకర్ సెక్షన్ 1, ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 1 వేకెన్సీ ఉంది. డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లేదా డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి TA07 3 పోస్టులు ఉన్నాయి. డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ TA08 టోటల్గా 2 పోస్టులు ఉన్నాయి.
బీఎస్సీ ఇన్ బయాలజీ లేదా జియాలజీ లేదా బోటనీ చేసిన వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ TA09 దీనికి బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది దీనికి మాత్రం తప్పనిసరిగా ఉండాలి. సో నెక్స్ట్ వచ్చి మనకి TA10 ఇందులో 2 పోస్టులు ఉన్నాయి. బీఎస్సీ జియాలజీ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా అడిగారు. నెక్స్ట్ TA11లో 2 పోస్టులు ఉన్నాయి. డిప్లొమా ఇన్ సర్వే ఇంజనీరింగ్ లేదా హైడ్రోగ్రఫిక్ సర్వే లేదా మైనింగ్ సర్వే చేసిన వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇవి క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలు. ఇక అప్లికెంట్ ఫీజు విషయానికి వస్తే అన్రిజర్వ్డ్ ఓబీసీ ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళు ₹500 ఫీజు పే చేయాలి. ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్మెన్కి ఫీజు నుంచి ఎగ్జామ్షన్ అనేది ఇచ్చారు. వీళ్ళు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. సో ఏజ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం 28 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు అని మనకి ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. మరి ఎస్సీ, ఎస్టీ పోస్టులు ఏవైతే రిజర్వేషన్ చేయబడి ఉంటాయో ఆ పోస్టులకి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది కాబట్టి సో 33 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, 31 సంవత్సరం వరకు ఉన్నటువంటి ఓబీసీ, అలాగే 38 సంవత్సరాల వరకు ఉన్నటువంటి పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే కొన్ని బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి. మనకి శాలరీతో పాటుగా హౌస్ రెంట్ అలవెన్స్, డిఎన్ఎస్ అలవెన్స్ అని, అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన మెడికల్ ఎక్స్పెన్సెస్, లీవ్ ట్రావెల్ కన్జెషన్, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అలవెన్స్ ఇవన్నీ కూడా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకి పెన్షన్ కానివ్వండి ఇవన్నీ కూడా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకి వర్తింప చేయడం జరుగుతుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే రిటన్ ఎగ్జామినేషన్ ఆధారంగా సెలక్షన్ అనేది చేస్తారు. ఓఎంఆర్ బేస్డ్, కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ ఓఎంఆర్ బేస్డ్ అయినా ఉండొచ్చు లేదా కంప్యూటర్ బేస్డ్ అయినా మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్ మనకి కండక్ట్ చేస్తారు. ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. క్వశ్చన్స్ డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉంటాయి. ఇక్కడ టోటల్గా మనకి 3 పేపర్స్ ఇవ్వడం జరిగింది. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 200 ఉంటాయి. టైం 3 అవర్స్ ఇస్తారు. ఇందులో పేపర్ 1లో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అనేది ఉంటుంది. 50 క్వశ్చన్లు, దీనికి 100 మార్కులు ఉంటాయి. ఈ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ పేపర్ 1 ఏదైతే ఉందో దీంట్లో నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు. నెక్స్ట్ పేపర్ 2 ఇది 30 మినిట్స్ ఉంటుంది. ఇందులో జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్లు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 క్వశ్చన్లు ఉంటాయి. ఒక క్వశ్చన్కి 3 మార్కులు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఒక నెగిటివ్ మార్క్ అనేది పేపర్ 2లో ఉంటుంది. పేపర్ 3 అనేది కాన్స్టెంట్ సబ్జెక్ట్ మనం ఏదైతే క్వాలిఫికేషన్ ఉంటుందో దాని నుంచి 100 క్వశ్చన్స్ వస్తాయి. 300 మార్క్స్కి అంటే ఒక క్వశ్చన్కి 3 మార్కులు. ఇక్కడ కూడా మనకి నెగిటివ్ మార్క్ అనేది ఉంటుందన్నమాట. సో ఇది 90 మినిట్స్ అనేది పేపర్ 3కి ఇస్తారు. సో ఈ విధంగా పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఆధారంగా మనకి సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఈ జాబ్స్కి ఇంటర్వ్యూ అనేది ఉండదు. ఆ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని ఫైనల్ సెలెక్షన్ అనేది ఉంటుంది. ఇక ఇది మనకి ఈ నోటిఫికేషన్ అనేది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియానోగ్రఫీ ఇది ఎక్కడుంది అంటే గోవాలో ఉంటుంది. ఇక్కడ మనకి పోస్టింగ్ అనేది ఇస్తారు. అండ్ నోటిఫికేషన్ అనేది NIO నుంచి రిలీజ్ చేశారు. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 2/12/2025 లోపు మనం అప్లికేషన్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసే లింకును నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేవి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.